ఓకేనా? స్లోగన్స్ మహిళలకి అవకాశం, మహిళ స్లోగన్స్ మహిళలకి అవకాశం వదరా వదరా నా కారండి ఫస్ట్ ఇటు ఈ పక్క రమ్మని కొంతమంది ఆ పక్క పోండి. వదరా వదరా చూడమ్మా. మన నవ్యాంధ్ర రాజధాని ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో ఈరోజు మన గూడూరు, మన సునీలన్న, మన లోకల్ నాయకుడు, మన సునీలన్న ఆధ్వర్యంలో మా సంధ్యా మేడం మా 14వ వార్డుకి రావడం మాకు సంతోషంగా భావిస్తున్నాము. మా వార్డు ప్రజలందరి తరఫున ఆమెకి స్వాగతం చెప్తూ ప్రతి వార్డుకి ఇంటింటికి గడపకెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రామ్ని మహిళలు తెలిసేటట్టు ఈరోజు చేయటం జరుగుతుంది. ప్రతి మహిళకు కూడా శ్రీ నిధి కింద నెలకి 1500 చొప్పున ఒక్కొక్క మహిళకి ఇవ్వడం జరుగుతుంది. అట్టే ఆడబిడ్డ తల్లికి వందనం కింద సంవత్సరానికి 15,000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు, మంచినీళ్ళు, మినరల్ వాటర్ ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని పథకాలు మన చంద్రబాబు నాయుడు పెట్టడం మన చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తాడు. ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన మనం అందరం కూడా గమనించాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు ఆయన పరిపాలన ఏ విధంగా ఉన్నదో. గెలవక ముందు మాట చెప్పాడు, గెలిచిన తర్వాత మాట చెప్పాడు. ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి అన్నాడు. ఈరోజు అమ్మఒడి అనేది లేదు, ఒక్క బిడ్డకి తప్ప ఇంకా మిగతా అమ్మఒడి ఎవరికి పడట్లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈసారి మనం ఓటేసి గద్దె దింపించాలని, ఆయన కుర్చీని మడత పెట్టి అండమాన్ దీవుల్లో వేయాలని మీ రాష్ట్ర ప్రజలందరూ మంచి నిర్ణయంతో ఈరోజు ఉన్నారు. ఆయనకి బుద్ధి చెప్పేట టైం వచ్చింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి. మన లోకల్ నాయకుడు, మన సునీల్ అన్న పిలిస్తే పలికే వ్యక్తి, మన సమస్యలు అంటూ తెలియజేస్తే తీర్చే వ్యక్తి కాబట్టి మన సునీల్ అన్నకి ఓటేసి, సైకిల్ గుర్తుపై ఓటేసి మన అమూల్యమైన ఓటుని ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మా సంధ్యా మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు 14వ వార్డు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి శ్రీధర్ అన్న గారికి, దయాకర్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఇంతవరకు తిరిగిన వార్డు ప్రకారం మేము చూసుకుంటే ఏ సందుకు పోయినా, ఏ గొంతు పోయినా తెలుగుదేశం అభివృద్ధి తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి అనేది ఒక్కరవ కూడా కనపడలేదు మాకు. ఇంకా మేము చెప్పుకుంటూ పోతుంటే అభివృద్ధి, సంక్షేమం అనేది 2 సమపాలలో చేసినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పాలి. ఎందువల్లంటే పెన్షన్ అనేది అప్పట్లో బాగా అన్న చైర్మన్గా ఉన్నప్పుడు 10-15 ఉన్న పెన్షన్లను ఈరోజు 200 మందికి ఇవ్వగలిగే వార్డులో 200 మందికి పెంచగలిగారంటే అది తెలుగుదేశం గవర్నమెంట్లో తప్ప ఎక్కడ కాదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రోడ్లు వేయడంలో కానీ, లైట్లు వెలిగించడంలో కానీ, వాటర్ సప్లై కానీ, ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగా మనకు అవసరమైనటువంటి అన్ని గవర్నమెంట్లో అందించడం జరిగింది.
వీళ్ళు ఇప్పుడు చెప్పేటువంటి వైసీపీ ప్రభుత్వము మేము అన్నీ చేసేసాము, అభివృద్ధి సంక్షేమం అనేది మేము రెండు కన్ఫర్మ్ మేము అన్నీ చేసేసామని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వార్డు తిరిగితే వాళ్ళకి తెలుస్తుంది ఏమేం చేశారా అనేది. వాళ్ళు వార్డుకి వస్తే తెలుస్తుంది. మీకు ధైర్యం ఉంటే వార్డుకి రండి, ఓటు అడగండి, ప్రజలే మీకు సరైన సమాధానం చెప్తారని మేము తెలియజేసుకున్నాం. అదే ఇప్పుడు అంతా మేము అన్ని వార్డుకి పోతూ ఉంటే రోడ్లు అడుగుతున్నారు, లైట్లు అడుగుతున్నారు, కల్వర్ట్లు అడుగుతున్నారు. ఇవన్నీ మనం తెలుగుదేశం గవర్నమెంట్లో తప్ప వేరే ఇతర ప్రభుత్వంలో మనం చేయించుకోలేమని దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మీకు సునీల్ గురించి చెప్పాలంటే లోకల్ నాయకుడు, మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, మీకు పరిచయం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు మీకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి, గెలిచినా ఓడినా మీ కళ్ళ ముందు తిరిగేటువంటి వ్యక్తి, ఆలోచించి మంచి మనసుతో తెలుగుదేశాన్ని అదేవిధంగా బాబు గారిని సునీల్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక గౌరవనీయులు మన సునీల్, మన గూడూరు మన సునీల్ వారి సతీమణి గారు సంజయ్ రాణి గారు ఈరోజు 14వ వార్డులో ఈ బాబు భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమానికి అటెండ్ కావడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ తెలుసు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఏ విధమైనటువంటి సంక్షేమాలు ఇచ్చారు, ఇవన్నీ మీ అందరికీ చెప్పాల్సిన అవసరంలా. ఎందుకంటే అందరు కరెంటు బిల్లులు మీరు నెలలా కడుతున్నారు కదా, అందువల్ల మీకు బాగా అర్థమైపోతుంది. అందులో ముఖ్యంగా ఆడపడుతులే కట్టేది కరెంటు బిల్లులు. మగవాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు కానీ కట్టాల్సింది ఆడవాళ్ళు. కాబట్టి మేము ఇచ్చే 1000 రూపాయలు, 2000, 5000 మేము మాత్రం మీకు మాత్రం 2000 ఇస్తాం. కరెంటు బిల్లు నెలకు 2000 కట్టండి అంటే 500 రూపాయలతో మీరు తిండి తినండి. అది మేము ఇచ్చే గ్యారెంటీ అని చెప్పి చెప్పుకుంటున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి మీరందరూ కూడా మహిళలు, ముఖ్యంగా ఓట్లేసేది మహిళలు, మీకు తెలుసు సునీల్ లాంటి వ్యక్తి మీకు ఇప్పటివరకు మీరు ఎంతోమందిని చూసి ఉండొచ్చు ఎమ్మెల్యేలని, కానీ పదవిలో ఉన్నా లేకపోయినా 25 సంవత్సరాలుగా నాకు చైర్మన్గా, చిన్న వయసులో చైర్మన్గా వచ్చినటువంటి మన సునీలు మీ అందరికీ చిరపరిచితుడు. ఎవరు ఎప్పుడు పోయినా ఆప్యాయతగా పలకరించేటువంటి వ్యక్తి. వారి సతీమణి గారు మీ అందరికీ తెలుసు. ఇంట్లో ఎవరు పోయినా ఖచ్చితంగా కాఫీ తాగని కూడా రాదు బయటికి. అటువంటి మంచి వ్యక్తులు, అలాంటి మంచి వ్యక్తులకు మనం ఓటు వేయాల్సిన బాధ్యత. మనం ఆయన్ని గెలిపించాలంటే ముఖ్యంగా మన వార్డుల్లో ముందు మనం గెలిపించుకోవాలా. మీ వార్డు సంగతి కూడా మీకు తెలుసు. ఉదయం ఎక్కడ కాలో జమ్మలేదైనా శ్రీధర్ ఆడుంటాడు, ఏడ బలిమేరగలేదైనా శ్రీధర్ ఆడుంటాడు. అంటే ఇలాంటి మంచి వ్యక్తి నేను అనుకున్నా. శ్రీధర్ మధ్యలో ఒక దారి పోయినప్పుడు ఈ వార్డులో నాకు మంచి క్యాండిడేట్ దొరకడేమోనే అని అనుకున్నా. అయితే మళ్ళా అతను మంచి మనం చేసుకొని ఆలోచించాడు, మనం ఎక్కడుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది అని. అలాంటి భవిష్యత్తును కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అతను మళ్ళా ఇక్కడికి వచ్చాడు. అదేవిధంగా ఆ భవిష్యత్తును మనం కోరుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని, మనసున్న మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా సీఎం చేయాలి. అలాంటి వ్యక్తిని సీఎం చేయాలంటే ముఖ్యంగా మన తమ్ముడు, మనందరికీ అందుబాటులో ఉండే తమ్ముడు సునీల్ గారిని గెలిపించుకోవాలి. మీరు అది ఎంతలో అనుకోవద్దు. ఆ ఓటు విలువ 5 సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ ఓటు విలువను మీరు కాపాడుకోండి. మీ ఓటు విలువ మీరు తెలుసుకొని మన కల్పనని కానీ శ్రీధర్ గారు ఎవరు నిలబడుతున్న టికెట్ వాళ్ళు ఎవరైనా గెలిపించండి. అదేవిధంగా రేపు మనకి భవిష్యత్తు గ్యారెంటీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు మీ అందరికీ తెలుసు. మహిళలకు ఉచితంగా బస్సు, మీరు ఎక్కడికి పోయినా దర్జాగా పోయి కూర్చోవచ్చు మీ సీట్లో. అదేవిధంగా 3 సిలిండర్లు ఉచితం. అంటే 2 భార్యాభర్తలు మనిషికి కనీసం 7 నెలలు 8 నెలలు వస్తాయి 3 సిలిండర్లు. త్వరగా 4 సిలిండర్లు, 2 సిలిండర్లు కొంటే పెద్ద కష్టమేం కాదు. ఇంట్లో బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 1500 రూపాయలు లెక్కన ఇస్తానని చెప్పాడు. తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి కానీ మగబిడ్డకి, ఆడబిడ్డకి 1500 రూపాయలు మంత్లీ ఇస్తానని చెప్పాడు.
మంచి పథకాలు ఇచ్చేటువంటి మన మహోన్నతమైన మన చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం 3 నెలల్లో సీఎంగా చెయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 14వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచారంలో నిమిత్తంతో భాగంగా మన సూర్యనారాయణ గారి సతీమణి సంధ్యారాణి గారి వారితో జనసేన మరియు తెలుగుదేశం నాయకులు సంయుక్తంగా ఈ కార్యాచరణ నిర్వహిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క లోపాలను ప్రతిదీ ప్రజలకు వివరిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అక్కగారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ ఏ వస్తీ లేకుండా మహిళలు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వ్యాపారాల పరంగా కానీ ప్రతి ఒక్కరి పరంగా కానీ ట్యాక్సుల పరంగా కానీ అన్నిటి పరంగా ఇబ్బందులు ప్రతి దగ్గర ఎదురు అడుగడుగున చూస్తూనే ఉన్నాం. వీటన్నిటినీ మనం పోగొట్టుకోవాలంటే జనసేన మరియు తెలుగుదేశం యొక్క ప్రభుత్వాన్ని సాధించి జన సైనికులుగా ప్రతి ఒక్కరూ మన తెలుగుదేశం పార్టీని సంయుక్తంగా గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదా బ్యాక్ రా అటు
అన్న అప్పుడు పక్కరా అక్క ఎందుకు పక్క ఉంటక్క మన ఇబ్బంది పడలేదా అక్క విజయక్క అన్న చెప్పు అది ఓకేనా మిస్సెస్ అబ్బా బయట సుమలో వచ్చాడు అందరు గట్టిగా ఉంచి సరిపోతుంది అట్టే ఉన్నాడు నూరా ఓకే దించి అందరికి సురేష్ మనకు కాదు కూడా ఏం ఇష్టం ఓట కాదు అది వీడియో ఏం ఇబ్బంది లేదు లెక్క ఓకేనా అమ్మా
చంద్రబాబు అక్కడ రాత్రి గడే ఉండించుకో సునీల్ నిలబడతాడు అన్ని జరగాలంటే మీరంటే ఒకసారి రావడం వారంటే ఒకసారి అక్కడ పేరు కూడా సరే బాబు